ఈరోజు ఓటీటీలో వచ్చిన 3 సినిమాలు చూశాను. నిజంగా చెప్పాలంటే అన్నీ ఒకేలా బాగోలేవు. మీ టైం వేస్ట్ కాకుండా ఏది చూడాలో క్లియర్‌గా చెప్పేస్తాను. చివరి వరకు చూడండి. మొదటిగా 'ఓ రోమియో' గురించి మాట్లాడితే ట్రైలర్ చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తం చూస్తే ఎక్స్‌పెక్టేషన్ అంతా నెరవేరదు. స్టోరీ ఐడియా బాగానే ఉంది. కానీ చెప్పిన విధానం నెమ్మదిగా ఉండడంతో మధ్యలో బోర్ అనిపించే చోట్లుంటాయి. హీరో నటన బాగానే ఉంది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఫీలింగ్ అయితే అంతగా రాదు. సమయం ఉంటే ఒకసారి చూడొచ్చు, లేదంటే వదిలేసినా పెద్దగా మిస్ అవ్వరు. సెకండ్ మూవీ 'ఏక్ తూ యా మైన్' గురించి చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఏం జరుగుతుందో అన్న ఆసక్తి చివరి వరకు ఉంటుంది. సింపుల్ స్టోరీ అయినా చెప్పిన విధానం బాగుంది. కొన్ని సన్నివేశాలు నిజంగా గట్టిగా పట్టేస్తాయి. యాక్టింగ్ కూడా సహజంగానే ఉంది. ఎక్కడా అతిగా అనిపించదు. కానీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. ఇంకాస్త స్ట్రాంగ్ గా ముగిస్తే ఇంకా బాగుండేది. అయినా కూడా ఈ 3 సినిమాల్లో ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి 'హాల్'. థర్డ్ మూవీ 'హాల్' సినిమా విషయానికి వస్తే ఇది పూర్తిగా నెమ్మదిగా సాగే భావోద్వేగ కథ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు. కథ చాలా సాధారణంగానే ఉంటుంది. మన జీవితాల్లో జరిగే విషయాలే చూపించారు. కానీ అందులోని భావాలు మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి. యాక్టింగ్ విషయానికి వస్తే చాలా సహజంగానే ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే నిజ జీవితాన్ని గుర్తు చేస్తాయి. ఓపికగా చూసే వారికి బాగుంటుంది. కానీ అందరికీ నచ్చకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే మంచి థ్రిల్లు కావాలంటే 'తూ యా మైన్', భావోద్వేగ కథ కావాలంటే 'హాల్' మూవీ బెస్ట్. సాధారణంగా టైం పాస్ కోసం చూడాలంటే 'ఓ రోమియో'. మీకు ఏ సినిమా బాగుంది అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రివ్యూల కోసం ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.